నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు 17వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల వారణాసి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 9,26,00,000 మంది రైతులకు లబ్ధి వ్యవసాయ రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని రేపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన జనసేన అధినేత ఈ నెల 21, 22 తేదీలలో శాసనసభ సమావేశాలు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకువస్తామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళంలో అధికారులతో కింజరపు రామ్మోహన్ నాయుడు సమీక్ష ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం దేశంలోని రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వ్యవసాయ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్వహించిన కిసాన్ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,26,00,000 మంది రైతులకు గాను 20,000 కోట్ల రూపాయలను ప్రధాని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆదర్శ రైతులకు ప్రధాని అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని ఈ రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామన్నారు. ప్రజల కలలను నిజం చేస్తూ దేశం ప్రగతిని సాధిస్తుందన్నారు. भारत का मजबूत स्तंभ माना है. अपने तीसरे कार्यकाल की शुरुआत मैंने इन्हीं के सशक्तिकरण से की है. सरकार बनते ही सबसे पहला फैसला किसान और गरीब परिवारों से जुड़ा फैसला लिया गया है. देश भर में गरीब परिवारों के लिए 3 करोड़ नए घर बनाने हो या फिर पीएम किसान सम्मान निधि को आगे बढ़ाना हो, ये फैसले करोड़ों करोड़ों लोगों की मदद करेंगे. आज का ये कार्यक्रम भी विकसित भारत के इसी रास्ते को सशक्त करने वाला है. आज इस खास कार्यक्रम में काशी के साथ साथ काशी से ही देश के गांवों के लोग जुड़े हैं. करोड़ों किसान हमारे साथ जुड़े हुए हैं और ये सारे हमारे किसान माताएं, भाई, बहनें आज इस कार्यक्रम की शोभा बढ़ा रहे हैं. मैं अपनी काशी से हिंदुस्तान के कोने कोने में गांव-गांव में आज टेक्नोलॉजी से जुड़े हुए सभी किसान भाई बहनों का, देश के नागरिकों का अभिवादन करता हूं. थोड़ी देर पहले ही देश भर के करोड़ों किसानों के बैंक खाते में पीएम किसान सम्मान निधि के 20,000 करोड़ रुपए पहुंचे हैं. आज 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की तरफ भी बहुत बड़ा कदम उठाया गया है. कृषि सखी के रूप में बहनों की नई भूमिका उन्हें सम्मान और आय के नए साधन दोनों सुनिश्चित करेंगे. मैं अपने सभी किसान परिवारों को, माताओं बहनों को बहुत बहुत शुभकामनाएं देता हूं.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం గంగానదికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దశాశ్వమేధ ఘాట్లో ప్రధాని గంగానదికి హారతి ఇచ్చారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రధాని నరేంద్ర మోదీ గంగానదికి హారతి ఇచ్చారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆ పవిత్ర గంగానది ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రంగురంగు విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయింది. ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు యోగాసనాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా యోగాసనాల్లో కీలకమైన ఉస్త్రాసన భంగిమను ప్రధాని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉస్త్రాసన భంగిమను సాధన చేయడం ద్వారా శారీరక బలం పెరుగుతుందని పేర్కొన్నారు. కండరాలు, వెన్ను, మెడ సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆయా భాగాలు బలోపేతమవుతాయని తెలిపారు. అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ, కంటి చూపు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఉస్త్రాసనంలో ఉస్త్రా అంటే ఒంటె అని అర్థం. ఈ భంగిమను సాధన చేసేవారు తొలుత మోకాలపై కూర్చొని 2 చేతులను మోకాలపై ఉంచాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ మోకాలపై లేచి నిలబడాలి. 2 చేతులను వీపు కింది భాగానికి చేర్చి మోచేతులు నిటారుగా ఉంచుకోవాలి. అనంతరం శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ శరీరాన్ని 90 డిగ్రీల కోణంలో వెనక్కి నుంచి 2 చేతులతో వెనక వైపు ఉన్న పాదాలను తాకాలి. ఈ సమయంలో మెడను జాగ్రత్తగా వెనక్కి వంచుకోవాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ కొన్ని సెకండ్ల పాటు అలానే ఉండి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలి. ఉస్త్రాసనంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. Bend the head backwards to the point till it stretches your neck muscles. This asana is called Ardha Ustrasana. Now we will move from Ardha Ustrasana to Ustrasana, for which you will have to slowly exhale and catch your right heel with your right hand and your left heel with your left hand. Take care that you do not jerk your neck while bending back. Breathing in and out normally, stay still in this posture for about 10 to 30 seconds. Ustrasana strengthens the muscles of your back and neck. This asana improves the blood circulation in your head and chest. Performing this asana also improves your eyesight. It helps in reducing the fat on your stomach and hips. Refrain from doing this asana if you are suffering from hernia, vertigo, or arthritis. Patients suffering from heart diseases and high blood pressure should refrain from doing this asana. If you have a stomach injury or if you are pregnant, refrain from doing this asana. Stay in this posture for about 10 to 30 seconds. While taking a long, deep breath in, slowly lift your neck to the normal position. Straighten your back and come back to sitting on your heels in the Vajrasana pose. Breathing in and out normally, stay still in this posture. Practicing Ustrasana regularly will rid you of constipation, which is also responsible for many other ailments in your body, which in turn will help you. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా గీతాన్ని ప్రజలతో పంచుకున్నారు. వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, దేశం, ప్రపంచాన్ని యోగా ఏకం చేసిందని ప్రధాని తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే చరణంతో సాగే ఈ గీతాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. व्यक्ति, परिवार, समाज, देश, विश्व और संपूर्ण मानवता को जोड़ता। देश देश का पथदर्शन, अंतर्मन का नवसर्जन। विश्व एक परिवार ने योग को किया है जन जन के जीवन का हिस्सा है योग।
21 जून 2024 को है 10वां अंतर्राष्ट्रीय योग दिवस। इस बार योग दिवस की थीम है स्वयं और समाज के लिए योग। आइए हर गांव, हर शहर में योग उत्सव मनाएं। ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహారాష్ట్ర బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అమిత్ షా పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకి విచ్చేసిన సత్యకుమార్కి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బత్తలపల్లి, గొట్కూరు, ధర్మవరం ప్రధాన కూడళ్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి క్రేన్ ద్వారా భారీ గజమాలను వేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ నేతన్న విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాజ్యోతి సర్కిల్ వద్దనున్న దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయం చేరుకొని కార్యకర్తలను, నాయకులను కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా వ్యవసాయం సాఫీగా సాగుతుందని రాజమండ్రికి చెందిన రైతులు పేర్కొన్నారు. ఈ రోజు పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని విడుదల చేసిన సందర్భంగా రైతులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా జిల్లాలోని 98,550 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. మొత్తం 19.71 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడిందన్నారు. నిధులు 17వ విడత ఈ రోజు రిలీజ్ చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం 3 విడతలుగా 2,000 చెప్పిన పడుతుంది. మాకు నిజంగా చాలా సంతోషం అండి. మాకు పెట్టుబడి సాయానికి చాలా మాకు పనికొస్తుంది. నరేంద్ర మోడీ గారికి నాయకత్వం ఇంకా ఇలా ఉండి మా రైతులని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటా సెలవు తీసుకుంటాం. దేశ ప్రధాని శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ 15వ విడత డబ్బులు మాకు 2,000 క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఆయన 3 సార్లు నొప్పున్నారు. బట్న 3 సార్లు కూడా మాకు క్రమం తప్పకుండా ఆయన డబ్బులు పెట్టుబడి సాయం కింద మాకు అందుతున్నాయి. ఈ రైతుకి పెట్టుబడి సాయం చేసినందుకు ప్రధాని గారికి ధన్యవాదాలు. ఎంత పడుతుంది? 3 ట్రిప్పుల కింద 6,000 ఇస్తున్నారండి. ప్రతి ట్రిప్కి 2,000 మాకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ డబ్బులు అంతూ ఉన్నాయండి. ఇప్పుడు 17 సార్లు కూడా మేము తీసుకున్నామండి. నరేంద్ర మోడీ గారు వ్యవసాయాన్ని అర్థం చేసుకుని మాకు ఈ సాయం అందిస్తున్నందుకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలండి. పీఎం కిసాన్ ద్వారా నేను చిన్న రైతునండి. మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలకి ఆర్థిక సాయం కింద మాకు 6,000 వేస్తున్నారు. 2,000 కింద 3 సార్లు వేస్తున్నారు. రైతులకి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఆదుకుంటున్నారు. ఇలాగే రైతులు ఎక్కువ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను సకాలంలో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. విజయవాడలో ఆయన గృహ నిర్మాణ శాఖపై సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణంలో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఈరోజు సచివాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. అమరావతిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్ యాక్సిస్ రోడ్ వద్దకు వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. రాజధాని రైతులు, ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు సాగారు.
అనంతరం వెలగపూడి సచివాలయానికి చేరుకొని 2వ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 2nd బ్లాక్లో తన ఛాంబర్ను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ సచివాలయం 1టి బ్లాక్కు వెళ్లి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్లోని తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీకాకుళం జిల్లా స్థితిగతులు మార్చే సువర్ణ అవకాశం తనకు లభించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా రూపురేఖలు మార్పు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. రాష్ట్రం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులతో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తయారు చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సక్రమంగా సరఫరా చేయాలని అధికారులను సూచించారు. రేపటి నుండి వారం రోజుల పాటు పారిశుద్ధ్య పనులు శరవేగంగా జరిపి అంటువ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో నేను కూడా చూశాను, అటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వంలో ఒక్క కంప్లైంట్ అంటే ఒక్కరి కూడా అలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులందరి మీద ఉంది. ప్రజాప్రతినిధులు ఇప్పుడు కూడా ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ల కోసం పనిచేసే వ్యక్తులు, ఆ గౌరవం మీరు కూడా ఇవ్వాలి. ఏ కార్యక్రమం చెప్పినా సరే ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ మనకు అందరికీ కూడా కొన్ని హద్దులు పెట్టింది. ఆ హద్దులు దాటి ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కూడా ఆ కార్యక్రమం ఎలా చేయొచ్చు అనేది వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ తాలూకు ఒపీనియన్స్ చెప్పండి. ఫస్ట్ జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ నుంచి కింద ఏజెంట్ వరకు, ఎస్పీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు, మీ ఆఫీసులకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, ముఖ్యంగా మా పార్టీ క్యాడర్లు కానీ, ఎవరు మీ ఆఫీసుకి పని మీద వచ్చినా సరే గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కూర్చోపెట్టండి, గౌరవం ఇవ్వండి. వారి పని చెప్తే ఈ పని అవకాశం ఉంది చేస్తారని చెప్పండి. పని అవకాశం లేకపోతే ఎమ్మెల్యే దృష్టిలో పెట్టండి, ఎంపీ దృష్టిలో పెట్టండి, అది కాకపోతే నా దృష్టిలో పెట్టండి. కానీ ఎవరైనా ఆఫీసులు ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులకు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మా పార్టీ క్యాడర్ కానీ ఎక్కడైనా చిన్న అవమానం జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా ఈ నెల 24వ తేదీ నుండి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మార్పు చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. 2 రోజుల సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. విజయనగరం జిల్లాలో శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. మంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన ఆమెకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో ఇచ్చిన పదవిని బాధ్యతతో నిర్వహిస్తామని అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ప్రతి వసతి గృహంలో ఒక ఏఎన్ఎంని నియామకం చేస్తూ మొదటి సంతకం చేశానని మంత్రి తెలిపారు. చాలా నిర్లక్ష్యం, అవినీతి ఎన్నో పేరుకుపోయాయి. ఇవన్నీ కూడా ఐటీడీఎల్ని తెరిపించాలి, ఐసిడిఎస్లు ఈ రెండింటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను. గిరిజన శాఖలో ఉన్నటువంటి చాలా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యా వైద్యానికి పూర్తిగా కుంటుపడిపోయింది. విద్యా వైద్యం అంటే గిరిజనులకి అందరం ద్రాక్షలా అయిపోయింది. నాకు తెలిసినట్టయితే ఈ ప్లెయిన్ ఏరియాలో కూడా అందరం ద్రాక్ష అయిపోయింది. ఈ మధ్యకాలంలో స్కూల్స్ మర్జ్ చేయటం, పిల్లలు డ్రాప్ అవుట్స్ పెంచడం, అలాగే హాస్పిటల్స్ని సరిగ్గా చూడకపోవటం, మందులు సక్రమంగా ఇవ్వకపోవడం, నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం, అలాగే ఐటీడీఎల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా ఒక్కటొకటిగా పెద్దల సహకారంతో మనం అన్ని చేసుకెళ్దాం. కాబట్టి ఒక కేబినెట్ అయితేనే ఇవన్నీ కొన్ని తెలుస్తాయని నా ఉద్దేశం. మంగళగిరి నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా నియమితులైన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాసరావు వర్మ ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కార్యాలయానికి ఆయన కుటుంబ సమేతంగా చేరుకున్నారు. తొలుత వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ సంబంధిత ఫైళ్లపై సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అభినందించారు. రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెలిపారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు పట్ల ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం రెండూ పూర్తి చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గంజాయి నిర్మూలనకు పూర్తి చర్యలు చేపట్టే కార్యాచరణ సిద్ధమవుతుందని, విశాఖకు మళ్లీ పూర్వవైభవం కలిగించే దిశగా కృషి చేస్తామన్నారు. కోర్టులో నేనే వేశాం. అది ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి ఓల్డ్ పీపుల్కి, సీనియర్ సిటిజన్స్కి కేటాయించాలని చెప్పేసి దాంట్లో కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మాకు ఎవరు వచ్చారు ఎవరు రాలేదని కాదండి, ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఏదైతే వైలేషన్ ఉందో ఆ వైలేషన్ పట్టుకునే ఉంటాం కాదండి. ఇప్పుడు ఎలాగంటే అది మా అధినాయకుల వారు ఉన్న ఒక నిర్ణయం, ఖచ్చితంగా మేము దాని మీద అపోజ్ చేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే మా పార్టీకి ఈరోజు ప్రతిష్టమైనటువంటి అంటే చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు, మాకు వాళ్ళతో పెద్ద లెక్కే లేదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే మాకు పెద్ద లేదు చేర్పించుకునే పరిస్థితి ఏమి ఉండదండి. ఎందుకంటే మా పార్టీలో ఖచ్చితంగా ఎవరైతే క్రిమినల్ యాటిట్యూడ్తో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దూరం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లడానికి అందరూ కృషి చేయాలని పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి పేర్కొన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన అధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఒకే ఒక సాధనం మీడియా మాత్రమేనని, కేంద్ర పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాలంటే ముందుగా వాటిపై అవగాహన కల్పించాలన్నారు. Activity just to the state capital. We should take it to the major cities of the state and
Tirupati being the spiritual center of this entire region and possibly the biggest religious congregation not only in India, possibly in the entire world. So with that kind of significance of a city, I think it will be good that at least people who are working here in this city, in various government departments, they come together. They have a platform by which they can interact with each other. They can share each other's messages. They can amplify the publicity that is emanating at various levels. Now particularly, I would say that politically also the state becomes far more important as things stand today. The focus will definitely be from the central government side, will be on the activities in state of Andhra Pradesh. I first had a IMPCC in Vijayawada, naturally because PIB Vijayawada is there. Then I thought that we should go to Visakhapatnam because Visakhapatnam happens to be possibly the financial capital in that sense. ప్రపంచ దేశాలకు విస్తరించిన భారతదేశ ప్రాచీన ప్రాణాయామ యోగ సాధనతో మంచి ఆరోగ్యం శాంతిని పొందవచ్చని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదా పేర్కొన్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆయుష్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్య సాధనకు శాంతికి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో యోగాకు మంచి గుర్తింపు ఉందని 2020లో నిర్వహించిన మై లైఫ్ మై యోగా వీడియో బ్లాగింగ్ కంటెస్ట్లో 130 దేశాలు పాల్గొన్నాయన్నారు. प्रोटोकॉल के अनुसार सामूहिक योगाभ्यास करेंगे. हमने आज अंतर्राष्ट्रीय योग दिवस के जुड़ी 2 विशेष लॉन्चिंग भी की. पहली प्रोफेसर आयुष्मान कॉमिक बुक जिसे बच्चे सरल भाषा में और आकर्षक चित्रों के माध्यम से योग की शिक्षा प्राप्त कर सकेंगे. दूसरा जो है ब्रेल लिपि में कॉमन योग प्रोटोकॉल बुक, जो हमारे नेत्रहीन साथी अब इस पुस्तक का उपयोग कर योग की शिक्षा प्राप्त कर सकते हैं. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, చైనా వంటి దేశాలకు సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు మార్కెట్లో భారత్ అగ్రగామిగా నిలిచింది. ప్రధాన ఎగుమతి మార్కెట్లో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి మత్స్య ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయన్నారు. ఇది 60,523.89 కోట్ల విలువైన ఎగుమతులుగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అధికారి డివి స్వామి తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను ఎగుమతుల పరంగా 2.67% అధికంగా నమోదైందన్నారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంను సమర్థంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ 3 నేర న్యాయ చట్టాల గురించి తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాలను తెలుసుకోవడానికి ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రైమ్ లాన్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో నూతన నేర న్యాయ చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ను కేంద్రం ప్రారంభించింది. ఈ యాప్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నూతన నేర న్యాయ చట్టాలు సంకలనం. ఈ చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఈ యాప్ సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు, న్యాయస్థానాల సిబ్బందికి, న్యాయ విద్యార్థులకు, అలాగే పోలీస్ అధికారులకు ఉపయోగపడుతుంది. నూతన నేర న్యాయ చట్టాలు పూర్తి సమాచారాన్ని అందించే సమగ్ర మార్గనిర్దేశనం ఈ యాప్ పనిచేస్తుంది. పాత, నూతన చట్టాల మధ్య విభాగాల వారీగా పోలిక కోసం సంబంధిత చార్ట్ను అందిస్తుంది. ఆఫ్లైన్ మోడ్లో కూడా పనిచేసేలా యాప్ రూపొందించారు. కొత్త చట్టాలను సమర్థవంతంగా తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ,
1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి తమ మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్కు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.